ఒక చిన్న విషయాల్ని చెప్పాలి. మీరు దాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బండి కొనుక్కున్నానని ఆలోచన ఉన్నవాళ్ళు బండి కొనుక్కునే ముందు కాయిన్స్ కొనుక్కుంటే మంచిది. లేదు, బండి ఖచ్చితంగా నేను కొంటాను అనుకునే వాళ్ళు మాత్రమే కొనుక్కుంటే మంచిది. అలా కాకుండా బళ్ళు వ్యాపారం ఒక అద్భుతం, ఒక అమోఘం అని ఎవరెవరో మాట్లాడుకుని దాంట్లో నా కాయిన్స్ వెళ్ళిపోతాయి, ఇది మంచి లాభాలకు వెళ్ళిపోతాయి అని పెట్టుబడి పెట్టే విధానంలో ఎవరు డీసీటీ కాయిన్స్ కొనొద్దు. ఎవరు బండి తీసుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోండి, సరిపోతుంది. కొని దాచుకునే ఒక పెట్టుబడి వ్యాపారం చేస్తే దానివల్ల వచ్చే నష్టానికి మరలా తిరిగి నన్ను అడగవద్దు. ఈ వాయిస్ని మీ దగ్గర పెట్టుకోండి. ఏ క్రిప్టో కరెన్సీనైనా కొనుక్కోవడం అమ్ముకోవడం అనేది కొనుక్కున్న వారి ఇష్టం. దానివల్ల నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళే భరించాలి. అది క్రిప్టో కరెన్సీ అయినా, షేర్ మార్కెట్ అయినా, స్టాక్ మార్కెట్ అయినా, ఏదైనా సరే అంతే. ప్రత్యేకించి కివోకి ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు. దాన్ని మీరు 10 రెట్లు 100 రెట్లు పెంచి అక్కడ ఇచ్చేపు అంత ఇది ఉండదు. డిమాండ్ అండ్ సప్లై మేరకు పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. దీనికి అతీతంగా ఏ క్రిప్టో కరెన్సీ ఉండదు. యూటిలిటీ అనేదాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ఓ చక్కటి ఆలోచనతో ఉండాలి తప్పిస్తే ఎమోషనల్గా ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది, మనకి 200 కిలోమీటర్లు వచ్చేస్తుంది, లేదా అరగంటలో ఛార్జ్ ఎక్కేస్తుంది కాబట్టి ఇది గొప్పగా అయిపోద్ది అనేది తీసుకోవద్దు. మీరు మళ్ళీ బలవంతాన కొనేసి నా డబ్బులు ఉండిపోయాడాడి మీ వాయిస్ విని నేను ఉత్తేజపరుణైపోయి చేశాను అనేటువంటివి నేను తీసుకోను. ఎందుకంటే అవకాశం ఇస్తున్నాను. బండి కొనుక్కున్నప్పుడు కాయిన్స్ పెట్టుకోండి అని అవకాశం ఇస్తున్నాను, అంతేగాని దాన్ని వ్యాపారంలో మార్చొద్దు. దయించి అర్థం చేసుకోండి. ఎందుకంటే కొనేవాళ్ళు ఆ కోణంలో కొనొద్దు. గతంలో కూపన్స్ వగైరాలు ఉన్నాయి కాబట్టి వాటికి నేను చెప్పినట్టుగా ఆటో తీసుకొచ్చినప్పుడు వాటిలన్నింటినీ తీసుకోవడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను. నిరంతరం నేను పనిచేస్తున్నాను, కానీ ఈ మాట అనకూడని మాట అంటున్నాను. తప్పుగా తీసుకోకండి. అది అంటే నేను ఏదైనా నాకు ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మీరు పెట్టుబడి నష్టం వస్తాయి. దాన్ని శాశ్వతంగా ఉండే ప్రాతిపదిక నేను చేస్తున్నాను. అది చేసే వరకు కూడా దేవుడు అనుగ్రహించాలి. ఇలా అన్నందుకు బాధపడద్దు. ఎందుకు ఈ మాట అన్నానంటే రకరకాలుగా గొంతులతో మాట్లాడే వాయిస్లు ఇది వరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాలేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా యాక్షన్ తీసుకుంటాను. వస్తే డెఫినెట్గా తీసుకుంటాను. ఎందుకంటే చాలా వరకు ఎక్కువగా ఇలాంటి వాటిల్లో మాట్లాడే వాళ్ళ దగ్గర శాలబుల్ కాయిన్స్ లేవు. లేనప్పుడు ఏదో ఒక విధంగా కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ చేసే ఆలోచనతో ఉంటారు అనుకుంటున్నాను. నేను ఎవరిని పాయింట్ చేసి మాట్లాడట్లేదు. గతంలో నేను చూసిన దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండవు. కానీ మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అవసరానికి మించి కొనకండి. మార్కెట్ అవుతున్నది, కాయిన్స్ వెళ్ళిపోతున్నాయి, తీసుకోండి, తప్పులేదు. అప్పుడు కొనాలనుకునే వాళ్ళే కొనండి. లేదా
బండి కొనిపించేటప్పుడు వాళ్ళకి అప్పుడు కొనండి మీరు కానీ వాళ్ళు కానీ, అంతేగాని అలా కాకుండా ముందుగానే కొని నిల్వ స్టాక్ చేసుకునేటువంటి విధానం తీసుకురాకండి. మీరు ఇలాంటి విధానంలో వెళ్ళినప్పుడు ఇబ్బంది వస్తుంది. తర్వాత మనం 5,000 అడ్వాన్స్ బుకింగ్ అన్నాను కదా, దీని గురించి ఒక క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. ఖచ్చితంగా కొనుక్కునే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుబడి అనుకోకుండా దాన్ని పెట్టండి అడ్వాన్స్. అంతేగాని అలా కాకుండా ఏదేదో వస్తుందని చేయకండి. కమ్యూనిటీ కోసం వస్తుందని మన కమ్యూనిటీ ఉంది కనుక వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చేస్తున్న ఒక విషయం అంతే. తప్పిస్తే దీనికోసం ప్రత్యేకించి ఏమీ చేయొద్దు. మన కమ్యూనిటీ చాలా లక్షల్లో ఉంది, కానీ 35,000 ఎందుకు పెట్టాను? 35,000 బళ్ళు. ఎందుకంటే 35,000 బళ్ళు ఇవ్వాలంటే అది ఈజీ కాదు. బండి 35,000 ఇవ్వాలంటే అది ఈజీ కాదు. జెరాక్స్ మిషన్లో తీసినట్టు వచ్చేవి. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను చైనా వచ్చాను, నేను బళ్ళు కొనాలి, సెలెక్ట్ చేయాలి, ఆ ఆర్డర్ వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి, క్యాష్ పంపించాలి, వాడు తయారు చేసి ఇస్తాడు, తయారు చేసి వాళ్ళ దగ్గర ఉండవు, ఆర్డర్ తీసుకుని చేస్తారు వాళ్ళు. అవి మళ్ళీ వాళ్ళు సీపోర్ట్లో నుంచి పంపించాల, అవి మనకి రావాలి. సీపోర్ట్లో వాళ్ళకి 10 నుంచి నెల రోజుల వరకు వాళ్ళకి కంటైనర్ బయలుదేరలేని సందర్భాలు కూడా ఉంటాయి. కంటైనర్ బయలుదేరిన తర్వాత ఏ కంట్రీస్కి ఆ సరుకు ఉందో ఆ షిప్లో దాన్ని బట్టి అవి తిరుక్కుండా వస్తాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ మన పోర్ట్లో దానికి పోర్ట్లో క్లియరెన్స్ ఉండాలి. అది కస్టమ్స్ క్లియరెన్స్ లేకపోతే రావు. అది అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ రావాలా, ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలా, మళ్ళీ దానికి ఆ సెల్ ఇవ్వాలా, మళ్ళీ మన సిస్టమ్ ఆ టెక్నికల్ సిస్టమ్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ప్యాక్ చేసి ఆయా షోరూమ్ పంపించాలి. ఇది ఒక సుదీర్ఘమైన పని, చాలా కష్టతరమైన పని, ఈజీగా ఏముండదు. కాబట్టి నేను 35,000 అంటేనే నాకు చాలా ఎక్కువ. అలాని ఎవరెవరికి వచ్చేసి మీరు చేసేయండి అంటే అలా చేయలేము. మనం కొన్నాళ్ళు చేసిన తర్వాత మిగతా కంపెనీకి నేను ఇవ్వాలా. విడదీసి ఇచ్చేస్తాను అంతా, కానీ టైం పడుతుంది. నేను ముందు చేసి దాన్ని చూసిన తర్వాత కానీ చేయకూడదు. కాబట్టి ఆ 35,000 అన్నాను. ఇక్కడ కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కొనే ముందే అడ్వాన్స్ ఇవ్వండి, తప్పలేదు. అర్జెంటుగా ఇచ్చేసి సంవత్సరం వరకు నా దగ్గర క్యాష్ ఉండిపోయింది, ఇలాంటివి కూడా అవసరం లేదు. మీకు నచ్చితే ఆ నచ్చినప్పుడు కొనండి, నాకు ఇబ్బంది ఏం లేదు. ముందుగానే ఇచ్చేసి పెట్టుబడి పెట్టేసి అని చెప్పలేదు. వరుసగా ఇప్పుడు మనం ఏదైనా ఇస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళు కనీసం వరుసలో నించుండని చెప్తాం. మనం ఊర్లో రేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ ఉన్నవాళ్ళు తక్కువ మందే కానీ వరుసగా రండి అని చెప్తాం. మన ఊరు తప్ప బయట నుంచి ఎవరు అక్కడ రారు, రేషన్కి పక్కూరు రాడు, అయినా వచ్చిన వాళ్ళు వరుసగా రండి అంటారు. అలాగే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోండి అన్నాను. ఎందుకంటే అది వరుస కోసం, ఎవరి తర్వాత ఎవరికి ఇవ్వాలి అనేటువంటి నా తాలూకు వర్క్ ఈజీనెస్ కోసం చేస్తున్నాను. అంతే తప్ప దీన్ని ఒక ఉద్యమంలా కట్టించేద్దాం అలాంటివి వద్దు. 35,000 అండి మనకున్న కమిటీలో చాలా చిన్నది, కానీ నేను ఇవ్వలేను అందరికి. ఇది అయిన తర్వాత వేరే వేరే కంపెనీకి ఇస్తాను.
అప్పుడే కంపెనీలో తీసుకోండి. అలాగే ఆ 5,000 రూపాయలు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళు కొనుక్కున్న దానికి తగ్గుతుంది. అలాగే ఆ రెఫరల్ ఇచ్చిన వాడికి 3,000, 1,000 రూపాయలు కమిషన్ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు బండి డెలివరీ అయిన తర్వాత, అంటే మీకు చాలా తర్వాత కానీ కమిషన్ రాదు. మనకు కంగారు పడి మీరు ఆ డబ్బులు ఇలా కట్టించాను అలా కట్టించానని మరి నాకు చెప్పవద్దు. బండి తీసుకునేంత వరకు బండి డెలివరీ వరకు మీకు కమిషన్ రాదు. చాలా క్లియర్ చెప్తున్నాను. ఎమోషనల్ బిజినెస్ అయ్యి మనం చేయకూడదు. కాబట్టి వస్తుంది. మరి నేను యూసి అంటే మళ్ళీ చెప్తున్నాను, కరెన్సీ మనం పెట్టుకున్న పేరు. మన నాన్ స్టాకబుల్, స్టాకబుల్, డబ్ల్యూఎస్ ఎలా పెట్టుకున్నాం అలా ఒక పేరు అది. కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ కాయిన్ కాదు. కాయిన్ అంటే రూపీస్ కూడా కాయిన్ వాడతాం. ఇప్పుడు నేను వచ్చాను, ఇక్కడ కూడా చిన్న కాయిన్స్ ఇచ్చారు చిల్లర, మామూలు క్యాష్ కాయిన్స్. అవి చైనాలో కూడా ఇవి మామూలు విషయాలు అనమాట. అవి మళ్ళీ దీనికి పరవలు చెలవలుగా చేసి ఇదొక్కాయని అనొద్దు. అర్థం చేసుకోండి. ఇక్కడే మీకు ఇంకో క్లారిఫికేషన్ ఇస్తున్నాను. గతంలో మన కిబోలో కూడా పని చేసినందుకు నాన్ స్టాకబుల్ ఇచ్చేశాను. ప్రోత్సాహం కోసం గిఫ్ట్లు కూడా ఇచ్చేశాను. కానీ స్టేకబుల్ మాత్రం ఫ్రీగానే ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి. కష్టపడితేనే ఇవి వచ్చాయి అనేది కాదు. మీకు కష్టపడినందుకు నాన్ స్టాకబుల్ ఇచ్చాను అంటే ఏమి లేవని కాదు, పోతాయని కాదు. దాన్ని ఈ కోణంలో చూసినట్టుగా మళ్ళీ ఇక్కడ యూసీ చేసినప్పుడు వచ్చిన ఆ యూసీ కరెన్సీని అదే కోణంలో చూడొద్దు అంటున్నాను. ఆ కష్టపడితేనే వస్తుంది. మీరు కష్టపడినందుకు కమిషన్ ఇచ్చేస్తాను. ఎవరు కొనుక్కున్నా ఇస్తాను నేను. మన కంపెనీ వాళ్ళు, పక్కోళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఏదైనా ఎవరైనా సరే నేను ఇస్తాను. అది బిజినెస్ రూల్, అది అంతే. మళ్ళీ దీనికి ఇంత ఇంటూ ఇంత అని మాట్లాడకండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏ పని ఉండదు. తనకున్న కష్టాలు తను చూడలేరు, కానీ ఎదుటోడి కష్టాలు గుర్తిస్తుంటారు. అలాంటివి చేయొద్దు. దయించి అలాంటి మనోళ్ళు లేరు. తనకు తానుగా ఏం చేసుకోలేడు, తన కుటుంబానికి ఏం చేసుకోలేడు, ఇలాంటి ఏమీ చేసుకోలేడు అనేటువంటి వాళ్ళు మన దగ్గర లేరు. అందరూ మంచోలే. కానీ అలాంటివి ఎవరు చెప్పకండి దయించి. మీకు నచ్చలేదు మానేయండి. నచ్చింది నీ బండి వరుస వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలా ఉంటేనే ఇవ్వండి, లేదంటే ప్రోత్సహించండి. లేకపోతే వద్దు వద్దు వద్దు. దీనికి తిరస్కారాలు, పరిష్కారాల వరకు వెళ్ళొద్దు. కాబట్టి ఇలాంటి చేయకండి. నేను కమ్యూనిటీకి సంబంధం లేకుండా మార్కెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి ఏమైనా జరిగితే ఇక మీదట అలా కాదు, ఇన్ని అడ్వాన్స్ ఇంటూ ఇంత ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు నేను వాయిస్ అయినా కానీ వినబడితే నేను కూడా ఆ శ్రమ, ఆ రిస్క్ అవన్నీ తీసుకునే శక్తి నాకు లేదు. కమ్యూనిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా కాయిన్ తీసుకుంటాను. అప్పుడు కాయిన్ ఎలా తీసుకుంటామంటే, అంటే ఒకవేళ ఇది దీని మీద రచ్చలు గజిబిజిగా పెరిగిపోయి అలా చేశారనుకోండి, నేను కూడా తీసుకునే శక్తి ఆరోగ్యపరంగా నాకు ఉండాలి కదా. ఇప్పుడు చలేస్తుంది, ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. సో ఆరోగ్య పరిస్థితి ఉండాలి కదా. అయితే ఒకవేళ ఇలాగే కానీ మళ్ళీ అలాంటి వాయిస్లు ఇలాంటివి వచ్చాయంటే మనం ఏం చేద్దామంటే, ఇబ్బందులు
పెట్టకూడదు, ఇబ్బంది పడకూడదు. బండి కొనుక్కునేవాడు తన బండి తాలూకా చాసీ నంబర్ని ప్రజెంట్ చేసి ఆ చాసీ నంబర్ తీసుకొచ్చి మన ఎక్స్చేంజ్లో పెడితేనే కానీ తన కాయిన్ కొనుక్కునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆపేయచ్చు మనం. ఎందుకు, నేను కొనేసి చూశాను, ఈ కాయిన్లు ఏం చేసుకోవాలి, అరే నువ్వు ఇంత చేసావు అంటే అవన్నీ ఏంటిది, మనం పడలేము. అది ఇంకా అలాంటి బ్యాచ్ ఉందేమో అని నా డౌట్. బహుశా లేరు, ఉంటే నాకు ఎలాగో పంపిస్తారు మీరు. అందుకోసం చెప్తున్నాను, కాయిన్ తీసుకోవడం అనేది కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఈ 5 crores అని పోవాలి, 5 crores పోవాలి. కానీ దాన్ని అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. అలా కాకుండా తీసుకుని పోగేసేస్తున్నారు, అలా పెట్టి ఉంచేసుకుంటున్నారు అంటే దీనిలో మార్కెట్ చేసేసుకుందాం, ఈవేళ 5-6 రూపాయలు ఉంది, రేపు 50-60 అయిపోద్ది కాబట్టి నేను పెట్టేసి ఇక్కడ ఉంచేస్తాను, అలాంటిగా అనుకుంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. కివోలో ఎలాగైతే కాయిన్స్ అప్పుడు వేరే వేరే మాటలు వగేరే వగేరే విని, నా మాటలు కావచ్చు, ఎదుటోళ్ళ మాటలు కావచ్చు, విని ఉంచేసుకొని ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి ఇబ్బంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొనేసి ఉంచేసాను, అప్పుడు బండి మైలేజ్ బాగుందని అన్నారు, అది చూసాను అంటే అలాంటి ఈ పోగులు అలా ఎక్కువ మంది అలా కొనేసుకొని ఉంచేసుకున్నారు అనుకుంటే నేను బండి చాసీ నెంబర్ వేయకుండా కాయిన్ పచ్చే చీరిన పరిస్థితి తీసుకురావాల్సి వస్తుంది. ఇది మీకు బాధ అనిపించవచ్చు, కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ కాయిన్స్ అన్నింటికి కూడా యూటిలిటీ తీసుకొచ్చే బాధ్యత నా ఒక్కడ భుజాల మీద ఉంటుంది. నా ఒక్కడ భుజస్కంధాల మీద బయ్యాల. నేను మీరంటే మనిషినే కదా. ఇంటర్నేషనల్లో ఈ వెళ్ళిపోయి అనుకో, ఇప్పుడు మొన్న ఇంటర్నేషనల్లో కొనుక్కున్నారు, అది ఏం చేసుకుంటారు, నాకు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, నచ్చితే అమ్ముతారు, లేదు. ఇప్పుడు ఇది కూడా అంతే అన్నమాట. అందుకోసం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి. దయ ఉంచి అర్థం చేసుకోండి. లేనిపోని ఏమి చేయొద్దు. మళ్ళీ పాత రిపీట్ చేయొద్దు. మీరు 5,000 రూపాయలు చొప్పున 10 మంది చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తేనే నేను వ్యాపారం చేయలేని పరిస్థితి కాదు. ఒక్కొక్క షోరూమ్ ఇచ్చుకున్నా ఒక్క షోరూమ్కి చేసుకోగలను. మెల్లగా పెంచుకున్నట్టయినా సరే అందరికీ బాగా జరుగుతుంది. వ్యాంగా ఇవాళ రాత్రికి వెళ్ళిపోవాలి, వచ్చే నెలలో వెళ్ళిపోవాలంటే నాకు కూడా శక్తి ఉండాలి కదా. ఎందుకంటే మీ అందరూ ఒకవైపు, నేను ఒకవైపు, మీ అందరూ అమ్మే వైపు ఉంటారు, ఆ కాయిన్ తీసుకునే వైపు నేను ఒక్కడనే ఉన్నాను. కాబట్టి మనిషికి అనేదానికి శక్తి సామర్థ్యం ఉంటుంది, అదే లిమిట్ అంటారు దాన్ని. ఆ లిమిట్ దాటిపోతే తను కూడా చేయలేడు. ఒక అవకాశం తీసుకొని కష్టపడుతున్నాను, గుర్తించి నన్ను ప్రోత్సహించారా ముందుకు వెళ్ళిపోతాం. అలా గుర్తించకపోయినట్లయితే అందరికీ నష్టం వస్తుంది. అలా అందుకే బలవంతాన్ని కొనిపించొద్దు, కొనొద్దు. చక్కగా మనం మార్కెట్ చేద్దామని నేను ప్లాన్ చేసుకెళ్తున్నాను. నన్నుగా పని చేసుకొని ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మెసేజ్ పెట్టిన వెంటనే ఈ మెసేజ్ కౌంటర్ వేసి కూడా ఒకడు, ఆ కౌంటర్ని సమర్థించి కూడా ఒకడు, అలా రాకండి. ఎందుకంటే నాకు పని ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, నాకు పని ఉంది. ఎందుకంటే నా కుటుంబం కోసం, కిబో కుటుంబం కోసం నేను పని చేస్తున్నాను, నాకు పని ఉంది. మీకు పని ఉంటుందని అనుకుంటున్నాను, మీ పని మీరు చేయండి. నన్ను ఇబ్బంది పెట్టకండి. అలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టినవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉదయం నుంచి ఎక్కడం దిగడం, ఫ్లైట్ కావచ్చు, మెట్లు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను తప్ప ఎవడొచ్చిన జరగదు. రేపు వెళ్ళే ప్లేసు విపరీతమైన చలి,
4 డిగ్రీలు అంటే నాకు భయం వేస్తుంది తలుచుకుంటే. కానీ అలానే ఎవరైనా పంపించారంటే వాళ్ళు ఎవరు తెలియదు. కాబట్టి ఈ కష్టాన్ని గుర్తించండి. తప్పుడు మాట్లాడకండి, తప్పుడు మాట్లాడిన ప్రోత్సహించకండి. నాకు పని ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నాకు పని ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ప్లీజ్ ఈ మాటకు మళ్ళీ లోతైన విశ్లేషణ చేసి వివరించకండి. నాకు పని ఉంది, అదే చేస్తున్నాను, ఇప్పుడు పని చేస్తున్నాను. లవ్ యూ, లవ్ యూ.